హలో గాయ్స్, వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్. మై నేమ్ ఇస్ గౌరీ శంకర్. సో అయితే చాలామంది అడుగుతున్నారండి, ఈ బుక్ అనేది చదవచ్చా అండి, ఈ బుక్ కొనుక్కోవచ్చా, దీన్ని చదవచ్చా, దీన్ని ప్రిపేర్ అవ్వచ్చా. కొంతమంది అంటున్నారు ఏంటంటే ఈ బుక్ ఒక్కటి ప్రిపేర్ అయితే చాలు, ఇంకేమీ అవసరం లేదు, ఇదే కాంపిటీషన్లో జనరల్ సైన్స్ ఉంది, రీజనింగ్ ఉంది, ఆ బుక్కులు చేసుకుంటే చాలు, ఇంకా మనం రైల్వే క్రాక్ చేసి వచ్చి అంటున్నారు. సో నాకు నవ్వొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ బుక్లోని నేను చూశాను, ఈ బుక్ అంతా నేను చూశాను యాక్చువల్గానా. సో అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు, ఈ బుక్ అంతా బాగానే ఉంది కదండి. ఎస్, బాగానే ఉంది, కాకపోతే ఇందులో కొన్ని ఫ్లాస్ చూపెడతాను, కొన్ని గుడ్ థింగ్స్ కూడా చూపెడతాను. సో అవి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ బుక్ పీడిఎఫ్ చూడగానే మీరు అందరూ కూడా చాలామంది అంటే అనుకుంటూ ఉంటారు, ఏంటి సార్ ఈ బుక్ మనకి యూజ్ అవుతుందా లేదా అని. కావాలంటే ఒకసారి మీరు చూడండి. ఈ బుక్లో మనకి నెంబర్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్, అలాగే టైప్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్లస్ పాయింట్ ఏంటంటే టైప్ వైజ్ ఇచ్చాడు చూసారా, అదొక బెస్ట్ థింగ్ ఉంది. అండ్ అలాగే సిలబస్ అంతా ఏంటో, ఏవేవి క్వశ్చన్స్, ఏ మోడల్స్ వచ్చాయో అవి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా కిందకి వెళ్ళిపోతే సో ఏ స్టేజ్ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అనేది ఇక్కడ జరిగిందన్నమాట. సో బెస్ట్ థింగ్ నాకు వచ్చి నచ్చింది ఏంటంటే ఇదండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఇక్కడ బాగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే హైయెస్ట్ వచ్చేసరికి మనకి నెంబర్ సిస్టమ్ ఉంది, ఓకేనా. ఇంకొక హైయెస్ట్ వచ్చేసరికి ఇక్కడ మెన్సురేషన్ ఉంది. అంటే ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ తర్వాత నెంబర్ సిస్టమ్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం అయితే జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ కేటగిరీ మీద, ఏ ఏరియాస్లో మనం స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రీ కొంచెం ఉంది, కానీ ట్రిగ్నోమెట్రీ కన్నా ఆల్జీబ్రా ఉంది. తర్వాత జామెట్రీ ఉంది ప్యూర్ మ్యాథ్స్లో చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే నెంబర్ సిస్టము, డెసిమల్ ఫ్రాక్షను, సింప్లిఫికేషను, ఓకేనా. సో ఇలాంటివి ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రెండు గ్రాఫ్లు కలిపితే మనకు కొంచెం ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకొని ఏది చదవాలి, ఏది చదవకూడదు అని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ, ఓకేనా. సో ఇది అనాలిసిస్ చేసిన తర్వాత ఒకసారి మనం పీడిఎఫ్లో చూసినట్లయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డైరెక్ట్గా అక్కడే ఇచ్చాడు. సో నన్ను అడిగితే, అంటే ఇది నా ఒపీనియన్, మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతినకూడదు అనుకుంటున్నాను, దెబ్బతింటే ఏమనుకోవద్దు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఓకే, ఇందులో ఆన్సర్ ఉంది, ఓకే, బట్ ఈ మెథడ్స్ అనేవి రాంగ్, ఓకేనా. ఈ మెథడ్స్లో మనం చెయ్యకూడదు. మన మెథడాలజీ ఎలా ఉండాలంటే చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇది స్టెప్ బై స్టెప్ మెథడ్లో ఉంటుంది. అలాగే కాన్సెప్ట్ మెథడ్స్ ఉంటాయి ఓన్లీ. ట్రెడిషనల్ మెథడ్స్ అనేవి ఫాలో అయ్యారు ఈ బుక్లో. అంటే ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అయ్యారు, అలాగే ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. నేను గమనించాను, అంటే నేను సాల్వ్ చేసినప్పుడు, అంటే చాలామంది డౌట్స్ అడిగినప్పుడు ఇందులో క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బుక్లో చాలా మోస్ట్ ఆఫ్ ద టైం మీరు జనరల్ సైన్స్ చూడండి, మీకు అది కూడా నేను దాని మీద వీడియో చేస్తాను. సో అందులో అయితే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో చాలామంది అన్నారన్నమాట, చాలామంది నాకు చెప్పారు, భయ్య చాలా ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయని. ఎస్, రిపీటెడ్ ఉన్నాయి, ప్రింటింగ్ అలా జరిగింది, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఈ బుక్ మీద డిపెండ్ అవ్వకండి. కావాలంటే సరే, ఇక్కడ మనకి షిఫ్ట్ వైజ్లు ఇచ్చాడు కదా, మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కదా, సో షిఫ్ట్ వైజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్ మరి అని చెప్పేసి అన్నప్పుడు, ఓకే నీ క్వశ్చన్ని సాల్వ్ చేసుకో, అంతే తప్ప ఈ యొక్క మెథడాలజీ మీద డిపెండ్ అయ్యావంటే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్లే, అర్థమైందా. సో అది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 50 అన్నాడు. అంటే లెస్ దెన్ 50 అన్నప్పుడు నువ్వు నెంబర్ సిస్టమ్ నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి అసలు యాక్చువల్గా, 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో నీకు తెలియాలి, అదేందా. 1 to 100 ఇప్పుడు ఒక 25 ప్రైమ్ నెంబర్స్, అప్పుడు నువ్వు రాసుకోవాలన్నమాట. అయితే 1 to 50 ఎన్ని ఉంటాయి, ఓకేనా. అలాగే 51 to 100 ఎన్ని ఉంటాయి. సో ఈ 15 అవి 10 మొత్తం కలిపి 25. ఇలాంటి డేటా నువ్వు రాసుకుంటూ ఉండాలి, అంతే తప్ప 1 to 50 అన్నాడని చెప్పి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు లెక్కెట్టుకోలేవు కదా ఎగ్జామ్లో. సో మనకంటూ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వాలి. నేను చాలా ఫ్యాక్ట్గా మాట్లాడతానండి, అంటే యాజ్ ఏ యాస్పిరెంట్, నేను ఒకప్పుడు యాస్పిరెంట్నే కాబట్టి సో నాకు తెలిసింది నేను చెప్తాను అనమాట. సో ఇది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు.
ఓకేనా? సో అది ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట. షార్ట్ కట్ మెథడ్స్ అయితే ఈ బుక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా యాక్చువల్గా చెప్పాలి అంటే. నన్ను అడిగితే కాన్సెప్ట్స్ని మనం బయట నుంచి ప్రిపేర్ అవ్వడం బెటర్. సో అయితే ఇప్పుడు నేను కోర్సులు తీసుకోమంటానా లేదంటే ఎవరైనా చెప్తారంటే నేను ఏ కోర్సులు నేను అదే సజెషన్ చెయ్యను నేను. ఓకేనా? సో నన్ను అడిగితే యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ రీసోర్స్. యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ అంటే బెస్ట్ నన్ను అడిగితే. నేను కూడా నేర్చుకున్నది యూట్యూబ్లోనే. సో మీకు కావాలంటే క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్వశ్చన్ కనిపించింది. ఏం అడిగాడు క్వశ్చను? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని అడిగాడు. వీడు చూడండి ఇక్కడ ప్రతిదానికి డెసిమల్స్ చేస్తూ ఉన్నాడు. అసలు ప్రతిదానికి ఎందుకు డెసిమల్స్ చేయాలి మనం? ఎంత టైం వేస్ట్ అవుతుంది దానికి? వాడు ఏమన్నాడు క్వశ్చన్లో 2/3, 3/4, 4/5, 5/6 ఇలా ఉంది. ఇక నువ్వు డిఫరెన్స్ చూసినట్లయితే 2/3కి 1 ఉంది, 3/4కి 1 ఉంది, 4/5కి 1 ఉంది, 5/6కి 1 ఉంది. చూసిన వెంటనే అంటే ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, చూసిన వెంటనే మనం చెప్పొచ్చు ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమే ఉంది, కాకపోతే ఇక్కడ మనకు అప్పుడు ఏం గుర్తు రావాలి? ఎప్పుడైతే డిఫరెన్స్ సేమ్ ఉంటుందో, ఏదైతే చిన్నది ఉందో అదే చిన్నది, ఏదైతే న్యూమరేటర్ పెద్ద ఉందో అదే పెద్దది. అప్పుడు సింపుల్గా మనం చేసేవచ్చు కదా, 5/6 - 2/3. అప్పుడు ఏమవుతుంది? అంతే కదా. సో ఇప్పుడు 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 6 కదా అవుతుంది. 6కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 6 అవుతుంది. అప్పుడు 6 క్యాన్సిల్ అయిపోతే 5 - 3 2s 2 2s 4 1/6 ఆన్సర్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా అయింది? ఇక్కడ నేను చేశాను కాబట్టి ఇక్కడ ఎంత టైం పట్టింది. ఇంకా చేయకుండా కూడా మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, అంతే కదా. సో అప్పుడు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వాడు చెప్పిన మెథడ్లోని ప్రతిదీ మనం డెసిమల్ కింద మార్చుకొని సో లీస్ట్ ఏదో కనిపెట్టి గ్రేటెస్ట్ ఏదో కనిపెట్టి చేయడం అనేది అవసరమా? మీరే మీ మైండ్కి వదిలేసాను, మీరే చెప్పండి కావాలంటే. ఓకేనా? సో అది మాట. సో ఏదైనా నేను అదే చెప్తున్నాను. ఓకేనా? సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. కావాలంటే ప్రతి క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అని అడిగాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ అంటే అన్ని నెంబర్లు కలిపే ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ చూడండి ప్రతిదాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేశాడు. సో ప్రతిదాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేశాడంటే అంత అవసరం ఎందుకు? ఇక్కడ 15, 16, 34, 35, 24, 25, 19, 20 ఉన్నాయి ఆప్షన్లో. అంటే న్యూమరేటర్ ఏది పెద్దది ఉంటే అదే ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా మీరు నేర్చుకోవాలన్నమాట. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి వీడియోస్ చాలా రేర్గా చేస్తూ ఉంటాను నేను. ఎందుకు చేస్తున్నానంటే నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నా, నా ఛానల్కి సపోర్ట్ లేకపోయినా, చూసే వాళ్ళకైనా 2, 3 చూసే వాళ్ళకైనా సరే నేను వాళ్ళకి యాక్చువల్ ట్రూత్ ఏంటో చెప్పాలి. సో అది చెప్తేనే. ఇదనే కాదు, మీరు ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, ఏ మోడల్ అయినా తీసుకోండి, వాడు ట్రెడిషనల్ మెథడ్లో ఫార్ములా బాగా చేశాడు, నేను కాదన్ను. సో ఏదైనా తీసుకోండి, మీరు ఏ క్వశ్చన్స్ అయినా తీసుకోండి, అవి ఏవైనా. ఇప్పుడు చూడండి, ఇవి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ అమౌంట్ ఆఫ్ 25,000 బికమ్స్ 36,000 in 2 years అంటున్నాడు. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు. సో దానికి వీడు ఈ ఫార్ములా యూస్ చేశాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా మీరు మెథడ్ కాన్సెప్ట్ తెలుసుంటే ఈ 2 3 zeros క్యాన్సిల్ చేసేయండి. ఎంత ఉంది? 25, 36 ఉంది. అంటే ఇది 5 square, ఇది 6 square అవుతుంది. అంటే 2 yearsకి 5 square 6 square అయితే 1 yearకి ఎంత అవుతుంది? 5, 6 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 1. ఎంత మీద? 5 మీద. ఇంటూ 100. 5 1s 5 20s అంటే 20% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. సో ఇంతే చేసేయాలి అలాగే. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మీకు నా ఛానల్లో మీరు కంటెంట్ చూడండి కావాలంటే, మ్యాథ్స్ వీడియోలు కానీ, ఫిజిక్స్ వీడియోలు కానీ, సైన్స్ వీడియోలు కానీ, అది ఫ్యాక్ట్. అంటే కంప్లీట్గా మీరు నన్ను అడిగితే కోర్సులో కూడా అంత డెప్త్గా మీకు అంత షార్ట్ కట్ చెప్పరండి. ఎందుకంటే నేను కోచింగ్లకి వెళ్ళి 1 year కోచింగ్లో హైదరాబాద్లో తిరిగి అక్కడ స్టే చేసి కుదరక వచ్చేయడం జరిగింది. కాకపోతే సో నేనేంటంటే నాలాగా చాలామంది పరిస్థితి అవ్వకూడదని చెప్పేసి నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడం, ఇందులో ఉన్న వాళ్ళని అందరినీ గైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఉన్న తక్కువ మెంబర్స్ అయినా అర్థం చేసుకోండి, కొన్నిట్లోని పడకండి, ఏది పడితే అది చదవకండి, అంటే ఏది పడితే అది నమ్మకండి, నమ్మి గుడ్డిగా డబ్బులు వేస్ట్ చేయకండి, టైంని వేస్ట్ చేయకండి. సో యూజ్ చేయండి, ఆ క్వశ్చన్ యూజ్ చేయండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మీకంటూ ఓన్ మెథడ్ని తీసుకురండి. ఓకేనా? యూట్యూబ్ని ఫాలో అవ్వండి, యూట్యూబ్ వీడియోస్ని చూడండి. అంటే నా వీడియోస్ చూడమని నేను చెప్పట్లేదు, మీకు నచ్చిన వీడియోస్ని చూడండి. మీకు ఏది నచ్చితే అది మీ మనసు చెప్తుంది, ఈ ఛానల్లోని నాకు కొంచెం యూజ్ఫుల్ థాట్స్ ఉన్నాయి. కొన్ని ఛానల్స్ చూస్తున్నాను, ఈ నోటిఫికేషన్లోని చూడండి టైటిల్స్ ఎలా ఉంటాయంటే, ఈ వీడియో చూడకపోతే నువ్వు ఎన్టీపీసీ ఫెయిల్ అయిపోతావు, ఈ వీడియో చూడకపోతే నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, ఈ వీడియో చూడకపోతే ఈ విషయాలు నీకు తెలియకపోతే నీ జాబ్ పోయినట్టే. వ్యూస్ కోసం ఎలా పడితే అలా వ్యూస్ కోసం ఆ వీడియోలు ఏంటండి బాబా, థంబ్నెయిల్స్ అయితే నాకు పిచ్చి వచ్చేస్తుంది నాకు అసలు.
ఇప్పుడు మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ అని చెప్పేసి కంటెంట్ పెట్టట్లేదండి. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, కంటెంట్ ఎవరు పెట్టట్లేదు. కాబట్టి కంటెంట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది చాలా రేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఛానల్స్లో కూడా ఏమవుతుందంటే ఏ జోన్ బెటరు, ఈ జోన్ బెటరు, ఓకే చూసుకోవచ్చు, అది మీ ఫ్రీ టైంలోని తింటున్నప్పుడు ఎప్పుడో చూడండి, ఫ్రీ టైంలోని. అంతేగాని ప్రాపర్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా? సో అది మాట. సో మీకు కావాలంటే ఏ కాన్సెప్ట్స్ డౌట్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్స్ భయం ఉన్నాయో టాపిక్స్ మీద పెట్టండి. నేను వాటి మీద ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్ చేయడం, లేదంటే డౌట్లు క్లారిఫై చేయడం, ఏదో ఒకటి చేస్తాను, షార్ట్స్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ. సో అది మనం హెల్ప్ చేసుకోవాలి అంతే. చేసుకుంటే మహా అయితే ఏముంది, ఎవరొకరికి వచ్చినా సంతోషమే. కాబట్టి ఇగో చూడండి, అన్నీ చూడండి, ప్రతిదానికి మనకు షార్ట్ కట్ ఉంటుంది, ప్రతిదానికి కాన్సెప్చువల్గా ఇంత లెంత్ చేయకూడదు మనం అసలు, ఓకేనా? అయితే ఇప్పుడు పాజిటివ్స్, ఇప్పుడు నెగిటివ్స్ చెప్పాను కదా, పాజిటివ్స్ కూడా ఏం చెప్తానంటే, ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు చూస్తారు కానీ ఇలా చేయరు, ఇలా చూస్తారు కానీ మీ స్టైల్ని ఫాలో అవుతారు. అదవుతుందా మీకు? సో అది మాట ఇక్కడ నేను చెప్తున్నది. సో చూస్తారు బట్ ఫాలో అవ్వరు అంతే. సో అది ప్రతిదాన్ని ఎంత యూజ్ చేసుకోవాలో అంతే యూజ్ చేసుకోండి. సో దాన్ని బట్టే స్క్రాప్ ఎక్కువైపోయింది యూట్యూబ్లో. అలాగే అంటే యూట్యూబ్ బెస్ట్ అని నేను చెప్తాను, కానీ స్క్రాప్ కూడా ఉంది, దాన్ని మీరు ఫిల్టర్ చేసుకొని అది మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నా మీద కోపంగా ఉన్నా ఏమున్నా నన్ను ఏమనుకోవద్దు. సో నా ఒపీనియన్ అయితే చెప్పాను. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసి అడిగారు, రివ్యూ చెప్పమని అడిగారు ఈ బుక్ మీద. అందుకే నేను ఒక 3 వీక్స్ 4 వీక్స్ 1 మంత్ అయిపోతుంది మ్యాక్సిమము, అయిపోయిన తర్వాత ఈ రివ్యూ ఇచ్చాను నేను. జనరల్ సైన్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, అసలు వచ్చిన క్వశ్చనే మళ్ళీ 10 సార్లు వచ్చింది. కావాలంటే ఇప్పుడు నా మాట అబద్ధం అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఇలా రివ్యూ చేయొచ్చో లేదో నాకు తెలియదు యూట్యూబ్లో. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. జస్ట్ ఒక లైక్ అంతే, అంత మించి ఇంకేం లేదు. అంటే లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రికమెండేషన్ వెళ్తుంది అంతే తప్ప దీనివల్ల వచ్చే నాకు ₹1 లాభం లేదు, ఓకే? అది రాదు కూడా, మళ్ళీ చిన్న ఛానల్స్కి అస్సలు రాదు, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంకొక వీడియోలోని నేను ఆల్రెడీ ఫిజిక్స్ ఛానల్ వీడియోస్ పెడుతూ ఉన్నాను, మీకు అవి యూస్ఫుల్ అవుతాయి. కాన్సెప్ట్ నేర్చుకుంటారు, ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను అదే, కాన్సెప్ట్ నేర్చుకోండి. అంటే బేసిక్ నాలెడ్జ్ని నేర్చుకోండి. అంటే ఒక క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, 10 విధాలు ఉంటుంది తెలుసా? మ్యాథ్స్లో 2-3 విధాలు ఉంటాయి, ప్రతి దానికి 2-3 మెథడ్స్ ఉంటాయి. అందులో ఏ మెథడ్ అయితే మనం ఫాస్ట్గా చేయగలుగుతున్నామో ఆ మెథడ్ని సెలెక్ట్ చేసుకుని దాని మీదే డిపెండ్ అయిపోవాలి, ఇంకా 10 రకాలు పట్టుకోకూడదు. అలాగే సైన్స్కి వచ్చేసరికి సైన్స్ చాలామంది పీవైక్యూల మీద డిపెండ్ అయిపోతున్నారు. సో ప్రాబ్లమ్స్ మీద డిపెండ్ అయిపోతున్నారు. ప్రాబ్లమ్స్ కాదు, ముందు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. నిన్న లైట్ లెసన్ స్టార్ట్ చేశాను. లైట్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ లైట్ లెసన్లోని అందరూ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. అసలు లైట్ లెసన్లో నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటేనే కదా ప్రాబ్లమ్స్ నువ్వు చేయగలవు. సో అది నేను చెప్తున్నాను అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా తప్పులు ఏమైనా చెప్పుంటే నన్ను క్షమించండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.